చిటికలో అయ్యే కర్రీ అండి. ఇది మంచి పచ్చిమిర్చితోని వంకాయ కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఒక 5 మినిట్స్లో చేసుకోవచ్చండి ఈ కర్రీ ఈజీగా. వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. ఈరోజు వచ్చి మన రెసిపీ ఏంటి అంటే వంకాయతోని పచ్చిమిర్చితో చేసి చూద్దామండి. సూపర్గా ఉంటుంది, అతి తక్కువ ఖర్చులో అయిపోతుందండి ఈ కర్రీ. ఒక అరకిలో వంకాయలు తీసుకోండి, మంచిగా కడుక్కొని ముక్కలుగా కోసుకొని ఒక వాటర్లో వేసుకొని అందులో సాల్ట్ వేసుకోండి, చేదెక్కకుండా ఉంటుంది. మనకు పచ్చిమిర్చి మాత్రం ఒక అర్ధపావు తీసుకోండి సరిపోతుంది. దాంట్లో కొంచెం తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టండి. కానీ మిక్సీ మాత్రం ఎక్కువ మాత్రం పట్టకూడదు, తుక్కు మెత్తగా అనేది ఉండొద్దండి, మామూలుగా ఉండాలి, ఇట్లా బరుసులుగా ఉండాలి. మన ఛానల్కు లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు మన టాపిక్ డిస్కషన్ చేద్దాం. ఏం టాపిక్ అంటే ఎక్కువ మంది ఎట్లా అంటే మనకు ఏదైనా బాధ వచ్చినా ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఇతరులకు చెప్పుకుంటాం, లేదు అంటే ఏదైనా డబ్బు లేకున్నా కానీ ఇతరుల దగ్గరికి పోయి అడుగుతాం. ఆ విషయంలో ఏమవుతున్నదంటే మనం వాళ్ళ దగ్గర చులకన అయిపోతున్నామండి. ఎందుకని అంటారా, వీని దగ్గర డబ్బు లేదు కదా అన్న ఇదైపోతుంది వాళ్ళతో, మనం చిన్నతనం అయిపోతాం చాలా. మళ్ళీ ఒకటి ఏంటంటే మెయిన్గా ఎవరికైనా కానీ మనం నా దగ్గర డబ్బు లేదని కానీ నా దగ్గర కష్టం బాగుందని కానీ ఇలాంటి ప్రాబ్లంలో ఎప్పుడు చెప్పుకోవద్దండి. చెప్పుకుంటే ఏమున్నదంటే మొత్తమే మరీ బలహీనంగా చూస్తారు మనలా. వాని దగ్గర ఏమున్నదా, ఏం లేదు, వేస్ట్ అయిపోయింది వాని లైఫ్ అన్నట్టు మనలా బాగా దూరం కొడతారండి జనాలు. కాబట్టి ఎప్పుడు కానీ మన దగ్గర ఏమున్నది లేదనేది అసలు ఇతరులకు అనేది ఏం తెలియకుండా ఉంచుకోవాలి ఖచ్చితంగా. అప్పుడే మనం ఏ ప్రాబ్లం లేకుండా ఉంటాం. కానీ ఏదైనా మనం చెప్పడం స్టార్ట్ చేసినాం అనుకో ఇతరులకు, మనోళ్ళే అని మాత్రం అస్సలు చెప్పకూడదు. మనం ముంగట మంచిగానే మాట్లాడతారు, వింటారు, అబ్బా అట్లనా ఇట్లనా అని అంటారు. కానీ తర్వాత పక్కకి వెళ్ళినాక మాత్రం వాడు సర్వనాశనం అయిపోయినరా బాబు, మంచి పని అయిందని ఫీలింగ్ ఉంటారు చాలా మంది. ఈ కాలమే అట్టున్నది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలండి. ఈ కర్రీని మాత్రం అన్ని కర్రీల లాగా ఎక్కువ కలపకూడదండి, జాగ్రత్తగా కలుపుకోవాలి, మెల్లగా పెట్టాలి స్పూను. ఎక్కువ కలిపినామంటే అంతా మెత్త పడిపోతాయి కాబట్టి టేస్ట్ ఉండదు మెత్తగా ఉంటే. కాబట్టి జాగ్రత్తగా కలుపుకోవాలండి. ఇక మనం పచ్చిమిర్చి మిక్సీలో పట్టుకున్నాం కదా, అది ఒక కప్ అంత అయిపోయిందండి, సరిపోతుంది మనకు. ఒక 2 టమాటాలు కోసి పెట్టుకున్నాం ముందే. పండు టమాటాలు వేసుకోండి, కాయలు వేసుకోకండి. కాయలు వేసుకుంటే ఉడకాయి కాబట్టి పండు టమాటాలు అయితే తొందరగా ఉడుకుతాయి కాబట్టి నో ప్రాబ్లం. ఇట్లా కొంచెం లైట్ కలుపుకోండి, ఎక్కువ కలుపుకోకండి. ఆ ముక్క అనేది చెదరకుండా చూసుకోవాలి ఎప్పుడైనా కానీ. చూడండి ఎలా అయిందో. మనం ఒక కొత్తిమీర ఇంత గుప్పెడంతా తీసుకొని మంచిగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి. ధనియాల పౌడర్ కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. కొత్తిమీర కూడా మంచిగా ఆయిల్లో గోలాలండి, ఎందుకంటే అప్పుడే మనం పచ్చిది తినకూడదు, అది మంచిగా గోలితేనే టేస్ట్ బాగుంటుందండి. ఇగో ఇలా చూడండి ఎలా ఉందో, ఇలా చేసుకోవాలండి. లెగ్ పీసులు లాగా ఉంది కదా, ఇవైతే నాకు చాలా ఇష్టం. ఒక కామెంట్ పెట్టండి ఎలా ఉంది అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.